రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించే నరేంద్ర మోడీ గారు తన పార్టీ అధికారంలో ఉన్నదా ఇతర పార్టీల అధికారంలో చూడకుండా రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశం భారతదేశం. తెలంగాణలో మరి ముఖ్యంగా మల్కాయిరి పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా శిలపాలకాలు వేయబడి 6 ఓపీలు కట్టకుండా లక్షలాది మంది ప్రజానికాన్ని ఇక్కట్ల పాలు చేసినటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో దాదాపు 22 బ్రిడ్జిలు అవి 6 యూపీలు కావచ్చు 6 ఓపీలు కావచ్చు దాదాపు 2000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర అదేవిధంగా ఈరోజు వాజ్పేయి నగర్ దగ్గర షఫీల్గూడ దగ్గర మూడిటిని దాదాపు 80 కోట్ల రూపాయలతో 80 కోట్ల రూపాయలతో ఈ 2 బ్రిడ్జిలకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మొన్ననే 7 కోట్ల రూపాయలతోటి జనప్రియ దగ్గర ఒక భూమి పూజ చేయడం జరిగింది. ఈ పరంపర ఈ 4-5 నెలల్లో ఇంకొక 4-5 బ్రిడ్జిలకు కూడా భూమి పూజ చేసుకొని ఈ ప్రాంత ప్రజలు గంటల తరబడి గేట్ల కాడ నిరీక్షించేటువంటి అవకాశం లేకుండా ఇవాళ సిగ్నల్ ఫ్రీ గేట్ ఫ్రీ మల్కాయిరి చేయడానికి మా ప్రయత్నంలో కొనసాగుతోంది. ఇవాళ మోడీ గారు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఒక రూపాయి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ 300 డివిజన్లు అని చెప్పి 300 డివిజన్లు అని చెప్పి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో 82,000 జనాభా, ఒక దగ్గర 12,000 జనాభా, 18,000 జనాభా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా ఉన్నాయి. అంటే రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజల సౌకర్యార్థం మరి 30,000 పెడతారా 40,000 పెడతారా ఒక్కొక్క కార్పొరేటర్కి సమానంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి పారదర్శకతతో ఇవాళ రిజర్వేషన్ కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా స్థానిక సంస్థలు పరిపాలన కొనసాగించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వ్యవస్థ మొత్తం నడుపుతా అది వెరిభావంతనం అయింది. కాబట్టి వెంటనే పారదర్శకంగా సైంటిఫిక్గా ప్రాక్టికల్గా దీని డివిజన్స్ ఏర్పాటు చేసి తక్షణమే ఎన్నికలు జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అలా ఇప్పుడు 300 కంటే ఇంకొక 60-70 డివిజన్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఏదో ఒక వార్త వచ్చింది, అది ఎక్కడ వరకు నిజమంటారు? అంటే ఇప్పటిదాకా ఇంకా స్పష్టత లేదు. 300 ఉంటాయా 350 ఉంటాయా 200 ఉంటాయా 3 వివిధ కార్పొరేషన్లు ఉంటాయా ఒకటే కార్పొరేషన్ ఉంటుంది? అంటే ప్రభుత్వానికి ఇతర పార్టీలతో కనీసం ఇట్లాంటి గంభీరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు వ్యక్తం చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయాలి. కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎంపీల ఇన్వాల్వ్మెంట్ లేదు. మొత్తం నాకే తెలుసు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తుంది.